ఎంఎల్ కుమార్ చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ ఆడియో రిలీజ్ చేయటం నాకే కాదు, అక్కినేని ఫ్యాన్స్కి అలాగే త్రూఅవుట్ ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఈరోజు. అలాగే ప్రేమం ఆడియో ఫంక్షన్ నేను ఆల్రెడీ 2 సాంగ్స్ అందరూ విన్నారు. ఎన్ని లక్షల మంది విన్నారో మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. ఇంకా కనవా సాంగ్స్ కూడా ఇప్పుడు వినబోతున్నాం. అలాగే ఈ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ చిన్నబాబు గారు అంటే రాధాకృష్ణ గారు ఈ సంస్థను స్థాపించి, అలాగే వంశీ, అలాగే పిడివి ప్రసాద్. అంటే ప్రసాద్ గురించి కొంచెం చెప్పాలండి నేను, ఎందుకంటే పిడి ప్రసాద్ అనే వ్యక్తి ఈ సినిమాకి సమర్పణ అనగానే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మేము ఇంచుమించుగా 79 నుంచి ఇప్పుడు దాకా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం, మంచి ఫ్రెండు. ఇవాళ రాధాకృష్ణ గారితో కలిసి వంశీతో కలిసి ఆయన నిర్మాతగా వెళ్ళటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఆ పేరు నిర్మాత పేరు ఎప్పుడు పడతా అని చూశాను. ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ పిడి ప్రసాద్ ఈ సినిమాని సమర్పిస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అక్కినేని ఫ్యామిలీతో మీకు తెలుసు, నేను డాన్ అనే సినిమా తీశాను. అలాగే అది ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. ఆ సంస్థలో సినిమా చేయాలన్నా అందరు ప్రొడ్యూసర్లు కూడా ఎంతో హ్యాపీగా ముందుకు వచ్చి అందరితో సినిమా తీయాలనే కోరిక ఆ అన్నపూర్ణ కాంపౌండ్లో నాగార్జునతో కానీ చైతన్యతో కానీ చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలాగే చైతన్య ఈ సినిమాని కానీ నాగేశ్వరరావు గారిలాగా, నాగార్జున వాళ్ళ ఫాదర్ నాగార్జున గారిలాగా కలకాలం ఉంటూ మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ ఆయన స్థాయికి మించి వెళ్ళాలని చైతన్య కోరుకుంటున్నాను. అలాగే గోపి సుందర్ గారు కానీ ఈ మ్యూజిక్ లాంచ్, అలాగే చందు మొండేటి కానీ అంతకుముందు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నాగ చైతన్యకు మంచి పేరు రావాలని, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అందరికీ బాగా పేరు రావాలని కోరుకుంటూ ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.